గుంటూరు, కౌతవరం, రామాపురంలో ఈ చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం 5 సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే 5 సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యుఓ నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరిగణిస్తాం అధ్యక్ష. అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వారి దీనికోసం చెప్తున్నాను, 26 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో, అనేక వివిధ దశల్లో ఆపేసిందో, వాటిని పూర్తి చేయడం కోసం కూడా బీపీహెచ్యూలు, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే 7,88,00,000 కూడా మంజూరు చేయడం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత వారు ఈ పిఎస్సిని అప్గ్రేడేషన్ చేయాలని, ఇప్పటికే గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత గౌరవ శాసనసభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మరియు రాష్ట్ర రహదారుల విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్ల విస్తరణలో భాగంగా వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నారు. జాతీయ రహదారులు, పచ్చదన మొక్కల పెంపకము, వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. సివిల్ వర్క్స్ ఖర్చులో 1% జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది. రోడ్డు మధ్య భాగంలో, మీడియన్ లో మరియు రహదారి 2 వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు ఐఆర్సీ SP 21 ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్ల నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష. భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతుంది. మరియు రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూములను పరిహార అటవీకరణ జరుగుతుంది. ఇంకా చెట్లు పాతవి మరియు భారీ చుట్టూ కొలత కలిగి ఉంటే చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటుటకు ట్రాన్స్లేషన్ చర్యకు తీసుకునబడతాయని చెప్పి తెలియజేయడం అయింది అధ్యక్ష. విజయ్ కుమార్ గారు, ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఆ 2 జిల్లాల్లో 1 పైసా అంటే 1 పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను, నిమ్మల రామానాయుడు గారు ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే దాని వల్ల ఫలితం ఉండదు. ఈ 2 జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయల అధ్యక్ష ఓన్లీ ఎస్టిమేషన్ వేయడానికి, సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. రైడార్ సర్వే జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ 2 జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి, ప్రజలకి తెలియజేస్తున్నాం. మల్కీపురం, మామిడి కుదురు మండలాల పరిధిలోని సుమారు 9 గ్రామాల అధ్యక్ష, అది కేసనపల్లి, శంకరగుప్తం గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతాలు మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష. తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని తెలుసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. దాదాపుగా దీనికి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఫైనాన్స్ కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీనికి తోడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక సమావేశం పెట్టి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైతే ఈ ఉప్పలకుత్తం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి దాదాపుగా 20,77,00,00,000 రూపాయలు
ఇరిగేషన్ నుంచి మంజూరు చేయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఈ డ్రైనేజ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో, ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్ లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా తెలియజేస్తున్నాం. 2016 సంవత్సరం వరకు ఉన్న నిబంధనల ప్రకారం అధ్యక్ష, విశ్రాంత సైనికులు తమకు కేటాయించిన ప్రభుత్వ భూములను కేటాయించిన తేదీ నుండి 10 సంవత్సరాల తర్వాత మరియు కలెక్టర్ ద్వారా నిరభ్యంతర ధృవపత్రం ఎన్ఓసి పొందిన పిదప తమ భూములను విక్రయించడానికి అర్హులు అధ్యక్ష. కేటాయింపు వివరాలన్నింటినీ కూడా రెవెన్యూ రికార్డులో నమోదు చేయబడుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష లేదండి. సి ప్రశ్నకు అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. థ్యాంక్ యూ. గారు కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. కలెక్టర్లందరూ కూడా రెవెన్యూ క్లినిక్లు పెడతా ఉన్నారు. దాంట్లో మంచి స్పందన వస్తా ఉంది అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22A ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్ గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుందంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుందాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గౌరవ సభ్యుడిగా ప్రశ్నకు అధ్యక్ష, ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష, సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ, విరమణ పొందిన వారికి కానీ, అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేదా గౌరవ హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం అధ్యక్ష వాటన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషేధిత జాబితాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 6/6/2013 నాటి GOMS 387 అని చెప్తున్న అధ్యక్ష. అంటే ఏదైతే ఒరిజినల్ ఎస్ఆర్ ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ వారసులు మాత్రమే ఎన్ఓసీకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ 80% పెట్టడానికి వీల్లేదని చెప్పింది అధ్యక్ష. దాన్ని మళ్ళా రద్దు చేస్తూ 4/7/2016 ఇంకో జీవో ఇచ్చాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష, అది అంటే ఈ ప్రశ్నలో లేదు, కథ ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష. నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలతో ఇస్తాను అధ్యక్ష. నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష, దాన్ని ఏదైతే జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష, ఆ రోజున అధ్యక్ష ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు CCLA గారు చైర్మన్ గా, జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్వీనర్ గా ఉన్న కమిటీ అధ్యక్ష, అది పెద్ద కమిటీ అధ్యక్ష, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఏదైతే వీరు ప్లీ పెట్టారో అది దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. వీరు మళ్ళా కోర్టుకు వెళ్ళి నాట్ టు డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్ లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్ అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని చెప్పి అధ్యక్ష. తప్పకుండా వాటిపైన పరిష్కార మార్గం చూపిస్తాం. ఈ ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వ కొత్త క్రీడా విధానం 2024-29 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని అనుసరించి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే పోటీ పరీక్ష అవసరం లేకుండా ప్రత్యక్ష నియామకాల్లో క్రీడా రిజర్వేషన్ ను 2% నుంచి 3% పెంచడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి క్రీడా అకాడమీలు, అలాగే కొత్త ఖేలో ఇండియా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. నా సజెషన్ ఏంటంటే, ఈ మధ్యకాలం మన ప్రభుత్వం వచ్చిన దాని నుంచి కూడా స్పోర్ట్స్ లో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి దగ్గర జరుగుతున్నాయి. గతంలో వాళ్ళు ఏం సరే ఆడుకున్నారు తప్పించి ఆటలు లేవు. అంచేత మీరు ఏం చేస్తారంటే, నా సజెషన్ ఏంటంటే
పూర్వం హై స్కూల్స్ ఉన్నాయి కదండి. పూర్వం ప్రతి హై స్కూల్లో కూడా 2 ఎకరాలు 3 ఎకరాల స్థలాలు ఉన్నాయి సార్ అక్కడ ఆల్రెడీ. ప్రతి హై స్కూల్లో ఉన్నాయి. ఆ హై స్కూల్లో మీరు కొంచెం ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. కబడ్డీ కోర్టును, వాలీబాల్ కోర్టును చేస్తే పిల్లలు కొంచెం బాగుంటుంది. అది కూడా మంచి పెద్ద ఏరియా సార్. ఒకటి కూడా లేదు నాకు తెలిసి, అక్కడ ఈస్ట్ గోదావరి అక్కడే చదువుకున్నాను నేను. అది కూడా కొంచెం కన్సిడర్ చేయండి సార్. ఈసారి కూడా బడ్జెట్ లో సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ను గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా కేవలం మండపేట కాదు, అన్ని నియోజకవర్గాల్లో స్పోర్ట్స్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఏవైతే ప్రతిపాదనలు ఇచ్చారో అన్ని సానుకూలంగా స్పందిస్తున్నాం అధ్యక్ష. అలాగే యూనియన్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ఖేలో ఇండియా పథకానికి సంబంధించి కూడా గత నెలలో 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా రేపు వచ్చే సంవత్సరంలోనే ఎక్కడెక్కడి నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి అన్ని సానుకూలంగా స్పందించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సుప్రీంకోర్టు 7/5/2025 ఎటువంటి వివక్షతకు తావు లేకుండా చేసేందుకు శాసనం పరిశీలించి తగు నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటువ్యాధులు అంటే లెప్రసీ, చికెన్ పాక్స్ ఇలా 14 అంటువ్యాధుల్ని యాక్చువల్ గా దాంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష. వాటిల్ని ఒమిట్ చేస్తున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఏదైనా అంటువ్యాధినిగా నోటిఫై చేస్తే దాన్ని కన్సిడర్ చేసేటట్టుగా. అదేవిధంగా కార్పొరేషన్ యాక్ట్ 1955లో సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో ఆర్ ఏ లెప్రసీ అనే యొక్క ఫ్రేజ్ ని ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ 1965లో సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 క్లాస్ ఏలో ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 క్లాస్ 6లో ఆర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనే ఫ్రేజ్ ని ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా సెక్షన్ 287లో మున్సిపల్ మార్కెట్లలో లెప్రసీ కానీ లేక ఇంకేమైనా అంటువ్యాధులు ఉన్నవారు రాకూడదని మరియు అక్కడ అమ్మకానికి పెట్టిన వస్తువులను తాకకూడదని యాక్చువల్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో లెప్రసీ అనే పదాన్ని తొలగిస్తూ ఒమిట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా వ్యాధిని నోటిఫై చేస్తే దాని విషయంలో డెసిషన్ తీసుకునేటట్టుగా చేస్తూ ఈ విషయాన్ని సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. క్రెడాయి, నెరట్కో అండ్ డిఫరెంట్ బిల్డింగ్ అసోసియేషన్లు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్స్ వేకెంట్ ల్యాండ్ కి సంబంధించి యాక్చువల్ గా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. అయితే వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ని కన్సిడర్ చేసిన తర్వాత ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రమోట్ చేసేందుకు, అదేవిధంగా ప్లాంట్ కన్స్ట్రక్షన్ ను ఎంకరేజ్ చేసేందుకు, నిర్మాణ దశలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, అన్ని వేల్వేలలో వేకెంట్ ల్యాండ్స్ పై యూనిఫామ్ మరియు ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ కింది సవరణలు చేయడానికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. భవన నిర్మాణములకు అనుమతి మంజూరు చేసిన తేదీ నుండి స్వాధీన ధృవపత్రం జారీ చేసే తేదీ వరకు, లేదా భవనము పూర్తయిన తేదీ వరకు, లేదా అనుమతి చెల్లుబాటు తేదీ వరకు, లేదా పొడిగించిన చెల్లుబాటు తేదీ వరకు, ఇందులో ఏది ముందైతే ఆ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లో 50% రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అనుమతి లేని బిల్డింగ్స్ కి వాటికి ఇది వర్తించదు అధ్యక్ష. దీన్ని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 199 సెక్షన్ లో సబ్సెక్షన్ 3 తర్వాత దీన్ని చేర్చమని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 1965 మున్సిపల్ చట్టం సెక్షన్ 85 లోని సబ్సెక్షన్ 4 తర్వాత దీన్ని చేర్చే విధంగా సభ నుంచి ఐ రిక్వెస్ట్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్ అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో చేసిన సవరణలోని లోపాలను సరిదిద్దడం కోసం మరియు న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించడం కోసం ప్రస్తుత బిల్లు నెంబర్ 3/2026ను సభకు సమర్పించడం జరిగింది. ఈ బిల్లులో ప్రతిపాదించిన ముఖ్య సవరణలు ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం కన్స్యూమర్స్ కేటగిరీస్ ని చేర్చడం జరిగింది. వ్యాలిడేషన్ సెక్షన్ ను చేర్చడం జరిగింది. విద్యుత్ సుంకం చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఏ జీవో అయినా సరే ఉభయ సభల్లో అనుమతి పొందాల్సింది ఉంటుంది. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో
ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్ గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్ లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1 వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్లీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే గాని వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి అందులో ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ యాక్ట్ అసెంబ్లీకి పార్లమెంట్ కి మాత్రమే పరిమితం అయింది. ఇక్కడ మనం రాష్ట్రం వరకు చూసుకుంటే మన ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ లిస్టులు ఆ లిస్టులన్నీ కూడా అసెంబ్లీ పార్లమెంట్ కి సంబంధించే ఉంటాయి. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ప్రకారమే 4 పర్యాయాలు ఈ అవకాశం కల్పించినట్లయితే ఆన్ పార్ విత్ సెంట్రల్ యాక్ట్ కి మనం అనుసంధానం చేస్తూ దీన్ని తద్వారా పురపాలక సంఘాలు ఎలాగా ఇప్పటికే జరిగింది పంచాయతీరాజ్లో కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఎవరైతే యువతీ యువకులు 18 సంవత్సరాలు నిండారో వారందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి ఒక మంచి అవకాశం దీని ద్వారా లభిస్తుంది. అందువల్ల ఇది ఒక ప్రోగ్రెసివ్ కార్యక్రమంగానే మనం తీసుకోవాలి. దాంతోపాటు దీని యొక్క ఇంపార్టెన్స్ ను గుర్తించి ముఖ్యమంత్రి గారు మనకి డిసెంబర్ 23వ తారీఖు 2025లో దీని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ ప్రకారం దీనికి ఇప్పటికే దానికి కార్యక్రమం నడుస్తుంది. అయితే దానికి చట్టబద్ధత కల్పించడానికి అప్పుడు మనకి హౌస్ లేదు కాబట్టి అది ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడానికి ఈ హౌస్ లో దీన్ని మూవ్ చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 18 సంవత్సరాలు నిండిన యువత ఉద్యమాలను కూడా బలపరిచిన విషయాలు మనకు తెలుసు. ఆ ఉద్యమాల తాలూకా సక్సెస్ రేట్ ను కూడా మనం చూసాం. జెన్జీ ఉద్యమాలు మనం ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య చూస్తున్నాం. కాబట్టి ప్రపంచ పటంలో అలాగే ఎక్కడ చూసినా కూడా యువత తాలూకా ప్రాధాన్యత రోజు రోజుకి పెంచుతూ వాళ్ళ తాలూకా భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈ రోజు ఈ బిల్లుని పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. యువత తాలూకా ఈ ఓటు శాతం పెరిగితే రాజకీయ నాయకులు కూడా కొంత వెనుకడుగేసి యువతకు సంబంధించిన విషయాలని రిఫార్మ్స్ ని ఖచ్చితంగా చూసి తీసుకొని వచ్చి మంచి పనులు చేసే విధంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యువతని మనం రెస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళు 3 నెలలకు ఒకసారి జనవరి 1, అలాగే ఏప్రిల్ 1, జూలై 1, అలాగే అక్టోబర్ 1 కట్ ఆఫ్ డేట్స్ తో వాళ్ళ ఓటుని రిజిస్టర్ చేసుకొని అధిక సంఖ్యలో ఇది ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషన్ అలాగే మన భారతదేశం దాంట్లో మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఎంపీ ఎలక్షన్స్ కి దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు మనం మన స్థానిక ఎన్నికల్లో కూడా యువత అధికంగా పార్టిసిపేట్ చేసి మంచి విధంగా మంచి గవర్నెన్స్ తో గవర్నమెంట్ వచ్చే విధంగా పాటుపడేందుకు ఈ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. మనం సంవత్సరంలో 4 సార్లు ప్రచురణ చేస్తారు అధ్యక్ష. అది జనవరి 1, దాంతోపాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 తేదీల్లో కూడా మనకి ఓటు హక్కు ప్రచురణ ద్వారా సంవత్సరంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మనకి 18 సంవత్సరాలు పూర్తయిన యువతకి ఓటేసుకునే అవకాశం కలుగుతుంది అధ్యక్ష. దీనివల్ల యువతలో ఓటింగ్ శాతం పెరిగి వారి నిర్ణయాత్మక నిర్ణయాలు మనకి ఉపయోగపడతాయి అధ్యక్ష. అంతేకాదు 17 సంవత్సరాలు నిండిన తరువాత కూడా అప్లై చేసుకోవడానికి యాక్ట్లో అవకాశం ఉంది అధ్యక్ష. 17 సంవత్సరాలు నిండిన తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళకి 18వ సంవత్సరం ఏ రోజు పూర్తి అవుతుందో
అప్పుడు ఆ డేట్ ప్రకారం ఏప్రిల్ కానీ జనవరిని కానీ వారు డిక్లేర్ చేస్తారు అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే యువత ఎక్కడా కూడా దేశంలో ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా సమయానికి వారి ఓటు హక్కుని వాళ్ళు పొందే అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఇదివరకు ఈ ఎలక్షన్ సాధారణ ఎన్నికలకి మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలకు కూడా ఈ ఓటు హక్కు సమయానికి వినియోగించుకునే అవకాశం మనకు కలుగుతుంది అధ్యక్ష. ఇదే సమయంలో నాదొక సూచన అధ్యక్ష. మన ఓటర్ లిస్టులో చనిపోయిన వారి ఓట్లు కానీ అలాగే డబల్ ఓటింగ్ కానీ చాలా ఉన్నాయి అధ్యక్ష. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆ ఓట్ల శాతం కనీసం 5% మించే ఉన్నాయి అధ్యక్ష. ఇది మన ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టి అధ్యక్ష. దీనిలో తప్పు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దయచేసి గౌరవ మంత్రివర్యులు దీని మీద కూడా సరైన చట్టం, మనం ఉన్న చట్టాన్ని ఉపయోగించి బిఎల్ఓలకి ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలకి సరైన సూచనలు ఇచ్చి తక్షణమే ఆ డెత్ అయిపోయిన వారిని కానీ లేదా డబల్ ఎంట్రీస్ ఉన్నవి కానీ అలాగే మనకు వలసలు వెళ్ళిపోతారు అధ్యక్ష. మన గ్రామంలో ఉండి గ్రామంలో ఒక ఓటు ఉంటుంది, సిటీలో స్థిరపడి సిటీలో ఒక ఓటు ఉంటుంది. అంచేత ఈ డబుల్ ఓటింగ్ ఇటువంటి వాటిని కూడా బిఎల్ఓ తక్షణమే దాని మీద చర్య తీసుకొని దాన్ని నోట్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గరే ఓటింగ్ వచ్చే విధంగా ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అధ్యక్ష. మనం ఈజీగా కూడా కనిపెట్టవచ్చు ఎవరికి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయో కూడా. మన సాంకేతికతను వినియోగించుకొని మనం ఈ ఓటింగ్ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేయాల్సిందిగా మనం మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రాజ్యాంగం కల్పించిన హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు ఓటు హక్కు సంపాదించడం, టైం ఎప్పటికప్పుడు ఇవాళ ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన ఈ పంచాయతీ సవరణ బిల్లును సమర్థిస్తూనే కొన్ని సమస్యలు కూడా మీ దృష్టిలో తెస్తారు సార్. ఎన్నిసార్లు రివిజన్లు చేసినా కూడా ప్రతిసారి తప్పులు ఉంటానే ఉన్నాయి, చేర్పులు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆందోళనలు గొడవలు జరిగేది కూడా దీనివల్ల జరుగుతున్నాయి. కూడా ముఖ్యంగా పట్టణ సబర్బన్ ప్రాంతాల్లో కొత్తగా డెవలప్మెంట్లు వస్తున్నాయి సార్, అపార్ట్మెంట్లు వస్తున్నాయి, కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. ఇది అసెస్మెంట్లు కూడా జరగట్లేదు సార్. చాలా చోట్ల నాగరికన పట్టణాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అసెస్మెంట్లు జరగట్లేదు. వారిని అసలు పంచాయతీలు కూడా పట్టించుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా మంది ఓటు కోల్పోతా ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఈ అసెస్మెంట్ సిస్టమ్ కూడా కరెక్ట్ గా వస్తే అపార్ట్మెంట్లు కానీ అవన్నీ కూడా సరౌండింగ్స్ లో కూడా ఎక్కువ విలేజ్ ప్రాంతాలు కూడా ఆ బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి సార్. దాంట్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లా, దానివల్ల నష్టపోతా ఉన్నారు. ఓటు హక్కు ఉపయోగించుకోక ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు, మాకు ఓటు లేదంటారు. అందువల్ల మేమేమంటున్నాం అంటే సవరణ సక్రమంగా జరగాల్సింది. ఈశ్వరరావు గారు చెప్పినట్టుగా చచ్చిపోయిన తొలగరు, కొత్త చేస్తారు, కొట్టివేతలు ఉంటాయి సార్. మీకు తెలుసు, పేజీలు కొట్టివేసేటప్పుడు గొడవలు అవుతా ఉన్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా సవరణ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వెరిఫికేషన్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతే ఒకే చోట ఒకే ఓటు హక్కు ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది. 2-3 చోట్ల రావడం అది కరెక్ట్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి, ఎందుకంటే చాలా మంది ఉద్యోగం కోసం ఉపాధి కోసం బయటకు వెళ్తా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉందని సవనీయంగా మనం చేస్తాం సార్. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అలోపతి ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల రిజిస్ట్రేషన్ మరియు క్రమబద్ధీకరణ చట్టం 2002 రూపొందించింది. ఈ చట్టం అలోపతి చికిత్సా సంస్థలకు మాత్రమే వర్తిస్తూ ఆయుష్ సేవలను అందిస్తున్న సంస్థలకు వర్తించదని చట్టం పేరే సూచిస్తున్నది. దేశంలోని అన్ని వైద్య సంస్థలు అందించాల్సిన కనీస ప్రమాణ సౌకర్యాలు మరియు సేవలను విస్తృతపరిచే దృష్టితో భారత ప్రభుత్వం వైద్య చికిత్సా సంస్థల రిజిస్ట్రీకరణ మరియు క్రమబద్ధీకరణ చట్టం 2010లోని 23వ కేంద్ర చట్టంను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆయుష్ వైద్యుల కోసం ఒక చట్టం అమల్లో ఉంది. ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్టం 1956. అయితే ఇది సంస్థాగతంగా అర్హులైన ఆయుష్ పట్టభద్రుల రిజిస్ట్రేషన్ మాత్రమే వర్తిస్తుంది. ఆయుష్ వైద్య చికిత్సా సంస్థలకు వర్తించదు. శిక్షణ లేని, అర్హత లేని వారు నిర్భయంగా ఆయుష్ వైద్య పద్ధతులను ప్రాక్టీస్ చేయడం రాష్ట్రంలో నేడు ఆయుష్ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్లో ఒకటిగా ఉన్నది. తద్వారా ఆయుష్ వైద్య పద్ధతుల యొక్క ప్రతిష్ట మరియు ఖ్యాతికి కలంకం కలుగుతున్నది. ఆయుష్ వ్యవస్థల కోసం చట్టబద్ధ పర్యవేక్షణ నిబంధనలు లేకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి మహమ్మారి ప్రబలినప్పుడు ఆయుష్ సేవలు పేరుతో పెద్ద సంఖ్యలో క్లినిక్లు, ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అందువల్ల అన్ని ఆయుష్ క్లినిక్లు, డిస్పెన్సరీ, థెరపీ కేంద్రాలు, వైద్యశాలను రిజిస్ట్రీకరణలోకి తీసుకొచ్చి అనర్హత ప్రాక్టీషనర్లు మరియు నకిలీ వైద్యులు ప్రజల్లోకి వచ్చి వ్యాధులు నయం చేస్తామని చెప్పడాన్ని నిరోధించడం కోసం వైద్య చికిత్సా సంస్థల రిజిస్ట్రీకరణ మరియు క్రమబద్ధీకరణ చట్టం 2010లోని 23వ చట్టం యొక్క పరిధిలో ఆయుష్ పద్ధతులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అలోపతిక్ హాస్పిటల్స్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం 14,530
ఈ సంస్థలు ఉన్నాయి ఇప్పటికే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సవరణ ద్వారా కొత్తగా 400 ఆయుష్ క్లినిక్లు, డిస్పెన్సరీ, హాస్పిటల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది బిల్లు ఉద్దేశం అధ్యక్ష. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2026 బే టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఇంచుమించుగా మొదటి బిల్లో ఉన్నటువంటి లెప్రసీ పదం గురించి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ వేదిక్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విషయం కాబట్టి కుష్టు వ్యాధితో బాధపడుతున్న అనేక పదాలను గుర్తించడమైనది అధ్యక్ష. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం చట్టం 2006లోని 29వ చట్టంలోని సెక్షన్ 37లో లేదా కుష్టు వ్యాధితో బాధపడుతున్న మరియు సెక్షన్ 38లో కుష్టు వ్యాధితో బాధపడుతున్న అనేవారు వాటి పదాలను తొలగించడానికి తమరి అనుమతిని కోరుతున్నాము. ఈ 2026-27 బడ్జెట్ ప్రతిపాదనల అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ అనుభవాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిదాయక విధానాన్ని రంగారించుకుని మా సోదరుడు ఆర్థిక శాఖ మంత్రుడు కేశవ గారు రూపకల్పన చేసిన 3,32,205 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. అధ్యక్ష, ఈ బడ్జెట్ యొక్క స్వరూప స్వభావాలు సామాన్యుడికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు, మానవ శక్తి అన్నింటినీ కూడా అద్దం పట్టే విధంగా 3 జోన్లుగా ఈ రాష్ట్రాన్ని ఆలోచన చేసిన విధానమే సంపన్నుల్లోనూ సామాన్యుల్లోనూ కూడా ఒక భరోసా కలిగిస్తుంది అధ్యక్ష. శ్రీకాకుళం దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లా దాకా ఒక జోనుగా ఇక్కడ ఆ ప్రాంతానికి అనుగుణమైనటువంటి విధానంలో ఏది ప్రామాణికంగా చేస్తామో సుస్పష్టం చేసినటువంటి పరిస్థితి చేయడమే విశాఖ ఎకనామిక్ జోన్ గా నిర్దేశించడం. ఎన్టీఆర్ జిల్లా దగ్గర నుంచి మార్కాపురం జిల్లా వరకు కూడా ఒక జోనుగా ఆలోచన చేసి రాజధాని అమరావతి ఎకనామిక్ జోన్ గాను, అనంతపురం జిల్లా నుండి వైఎస్ఆర్ కడప జిల్లా వరకు ఒక హార్టికల్చర్ హబ్ గాను, పారిశ్రామికంగాను ఇది చేయడం, 3 ప్రాంతాలను 3 విధాలుగా అభివృద్ధి చేస్తామని తేటతెల్లం చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు బడ్జెట్ పై నమ్మకం కలిగింది అధ్యక్ష. ఈ పరిస్థితి ప్రతిపక్షానికి దిక్కుతోచని పరిస్థితి, ప్రజాస్వామ్యవాదులకు స్వాగతించే పరిస్థితి. ఇక అతి ప్రధానమైనది మన రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయం. వీటి అనుబంధ సంస్థలకు 31,822 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది ఒక రైతుగా అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ కేటాయింపుల వల్ల వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సాహానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో నూతన వ్యవసాయ విధానానికి సహకరిస్తుంది. గత 2 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి పాత్ర రైతుకు సహకారిగా ఉపయోగపడ్డది. అయితే ఇంకా సరళీకృత విధానాన్ని అవలంబించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా ఆచరిస్తారని ఆశిస్తూ వ్యవసాయానికి అతి కీలకమైనటువంటి నీటిపారుదల వీటి అనుబంధ సంస్థలకు 31,840 కోట్లు కేటాయించడం వ్యవసాయానికి అతి కీలకమైనటువంటి నీటిపారుదల విధానంలో మన ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అభినందనీయం. ఎందుకంటే అధ్యక్ష, పోలవరం 91% పూర్తి చేయడం, 2027కే జాతికి అంకితం చేయబోతున్నాం. అలాగే వెలుగొండ బిఆర్ఆర్ ప్రాజెక్టులు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా అంతే అవసరం. కాబట్టి అదే విధానంలో నిధులు కేటాయింపులు జరగాలని నా సూచన. నా నియోజకవర్గంలో పుష్కరా లిఫ్ట్ 31,000 ఎకరానికి 52 కోట్లు, మల్లవరం లిఫ్ట్కు 134 కోట్లు ఇవ్వడం జరిగింది. దీనికి గౌరవ సీఎం గారికి, ఇరిగేషన్ శాఖ మార్చడికి కూడా మీ ద్వారా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కొత్త ప్రాజెక్టుల వల్ల
లబ్ధి పొందేటటువంటి లబ్ధిదారుడు ఎంత సంతోషంగా ఉంటాడో, ఆ ప్రాజెక్టుల వల్ల ముంపు గురైనటువంటి నష్టపోయిన నిర్వాసితులు కూడా అంతే సంతోషంగా ఉండే విధంగా మన నిర్ణయాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక విద్యారంగం, మానవ వనరులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిత్య పారిశ్రామికుడిగా భావి పౌరులకు నూతన విద్యా విధానంలో ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఉపాధ్యాయుల బోధనా విషయంలో లోటు లేకుండా ఒక్కసారిగా మెగా డిఎస్సిలో 15,941 పోస్టులు భర్తీ చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక సువర్ణాధ్యాయంగా దీన్ని చెప్పుకోవచ్చు. మా గిరిజనుల తరపున గిరిజన సంక్షేమాని కోసము 9,190 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే నా కురుపం నియోజకవర్గ ప్రజల తరపున కూడా ప్రతి క్యాస్ట్ కూడా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ఇచ్చినటువంటి ఈ సంక్షేమానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. మామూలుగా అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ముందుకు తీసుకెళ్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కూటమి తరపున దీన్ని మనం త్రిబుల్ ఇంజిన్ సర్కార్గా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దారి చూపుతున్న బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబ పెద్దగా అభివృద్ధి సంకల్పంగా ముందుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని, అలాగనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు గాని ఆయనతో సహకరిస్తూ ముందుకు పోవడం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మిస్తున్నాం అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 30,000 కోట్లు ఈ రాయలసీమకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి కోసము ఒక రాయలసీమ వాసిగా, కరువు ప్రాంత బిడ్డగా ఈ బడ్జెట్ నేను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను.